చెప్పా మధ్య చెప్పు. గొర్రెలు మందలేంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మన పొలం సాగు వేస్తే ఇక్కడ మా బామ్మడిది, అతను మామ అవుతాడు, రవి మామ, అతని పేరు రవి అవుతాడు. వీళ్ళు వచ్చేళ్ళకి గొర్రెలు కూడా ఉంటారు. ఇది ఫ్రెండ్స్ గొర్రెలు చూడండి. గొర్రెలుగా ఉన్నారు. వచ్చని ఈ ఎండకి అరేకుల షెడ్ కిందకి వచ్చారు. ఎవరు బామ్మడిదా? ఎవరు చెప్పాలా? ఇప్పుడు నువ్వు ఏం చదివావురా? డిగ్రీ మా బామ్మడిదే డిగ్రీ చదివినాడు ఫ్రెండ్స్. ఏమి గొర్రెల కాడికి వచ్చి ఏదో జాబ్ చూసుకోవచ్చు కదా. జాబ్లు ఎక్కడ లేవు. జాబ్ పోతే జాబ్ కానీ లేదు చెప్పండి. డిగ్రీ చదివిన వాడికి జాబ్ చెక్కలేదంట ఫ్రెండ్స్. ఇప్పుడు నీకు జాబ్ మేలు అనిపిస్తుందా, గొర్రెలు మేలు అనిపిస్తుందా? గొర్రెలే మేలు అనిపిస్తుంది. ఎలా? జాబ్కి పోతే వాళ్ళకి సలాం చేయాలా, ఒకటి ప్లస్ వచ్చే శాలరీ ప్లస్ వెయిట్ చేయాలా, రెండు ఇంకోటి ఏంటంటే వాళ్ళు అవసరం ఉన్నప్పుడు ఉంచుకుంటారు, అవసరం పీకేస్తారు. ఇంకోటి ఇప్పుడు అది కాక పొలిటీషియన్ లెక్క కొంతమంది రాజకీయ నాయకులు కూడా దాంట్లో ఉంది. వాడు ఇష్టం పెడతారు, ఇష్టం లేని తీసేస్తున్నాడు ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇదేంటంట, దీన్ని ఎవరు పెట్టబోతే ఎవరు చేర్చబోదా, మన సొంతది మనం అమ్ముకోవచ్చు, మనమే తినొచ్చు. అవసరం ఏందా గొర్రెలు అమ్ముకుంటాం, డబ్బులు చేద్దాం. ఇదైతే ఒకటి కాళ్ళ కింద పోకుండా మనమే రాజు, మనమే కింగ్. అది ఫ్రెండ్స్, గొర్రెలు అయితే ఒకటి కాళ్ళ కింద పోబడలేదు, ఒకటి సలహా తీసుకోబడలేదు. అయితే కష్టపడాలి, ఎండకి గాలికి కష్టపడాలి. కష్టపడితే దాని తగ్గ ఆదాయం మటుకు ఉంటుంది. సాఫ్ట్వేర్ జాబ్ కన్నా గొర్రెలు కాసేయడం తక్కువేం కాదు నా లెక్కలో. నెలకు 3 లక్షలు సంపాదిస్తున్నాడు, గొర్రెలు కాసేవాడు సంవత్సరానికి 5-6 లక్షలు. అది ఫ్రెండ్స్, గొర్రెల్లో కూడా కష్టపడితే మంచి ఆదాయం ఉంది. ఇంకా సంగతి, మీ డాడీ ఏడే? డాడీ ఇంటికాడ ఏమే వ్యవసాయం, రెస్ట్ అండ్ పీస్ వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఓకే. అది ఫ్రెండ్స్, గొర్రెలు ఒకటే కాయాలంటే కష్టంగా ఉంటుంది. అదే కొద్దిగా తోడు నీడ అనేది ఉంటే, ఇప్పుడు కొద్ది రోజులు మా బామ్మడిది, కొద్ది రోజులు వీళ్ళ నాయన ఎట్లా శిరసంగా పంచుకుంటే కొద్దిగా సుఖంగా ఉంటుంది కాబట్టి రెస్ట్ ఉంటుంది. కానీ ఒకటే గాయాలంటే మటుకు చాలా కష్టపడాలి. అంతే కదా బామ్మడిది? నైట్ నిద్ర ఉండదు, నైట్ మటుకు నిద్ర ఉండదులే. జాలు అంటే మనిషికి 2 గంటలే కదా బామ్మడిది. గాయాలు తెల్లని మంది గొర్రె కడపోలా ఎన్ని కష్టమే కదా. గొర్రెలు అంటే నాకు ఎందుకు తెలియదు బామ్మడిది, నేను కూడా చిన్నప్పటి నుంచి కాసిన ఉన్నాయి కదా. కష్టపడాలంటే చిన్న కష్టం కదా అది. ఎత్తురు వచ్చబోయాలి, ఎత్తురు వచ్చబోస్తేనే అదే దాంట్లో నెత్తురు వచ్చబోస్తేనే దాంట్లో ఎండకి మొహంతో కూడా ఒళ్ళే మరిగిపోవాలా, అలవాటు పడిపోవాలి ఎండకి. కరెక్టేలే, గొర్రెలు అంటే చిన్న పని కదా ఫ్రెండ్స్. ఫస్ట్లో గబేసారా చేస్తున్నప్పుడు సుఖంగా ఉండేది. ఇప్పుడు ఎండకు వస్తే ఎండకి చెట్టుకి కూర్చుంటాం. కష్టపడందే ఏది రాదు బామ్మర్దా. చెప్తున్నా, ఎండకి అలవాటు చేసుకుంటే అలవాటు. ఎండపడ అంటే ఇప్పుడు గమేషాలో నీడపడం చేస్తే నెలకు 10,000 తెచ్చేవాడేమో. ఇదే ఇక్కడ ఎండకి గాలికి కష్టపడితే సంవత్సరానికి 5-6 లక్షలు సంపాదిస్తున్నాం. చెప్తా, ఏది మేలు అంటావు? ఇప్పుడు నెలకు 10,000 తెస్తే సంవత్సరానికి 1,20,000 తెస్తావు. అదే గొర్రెలో కష్టపడితే 4 లక్షలు సంపాదించేస్తాం. ఏది మేలు? ఇదే మేలు కదా. అది ఫ్రెండ్స్, గొర్రెలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. గొర్రెలు అంటే మటుకు చాలా కష్టపడాలి. మాట్లాడినా మామ కూడా. ఏమావా, గొర్రెలు అంటే ఇప్పుడు నువ్వు చెప్పవు గొర్రెల గురించా? సీనియర్ కదా. అయితే ఒకటి మటుకు ఫ్రెండ్స్, గొర్రెలు అంటే ఎవరు మటుకు లెక్క చేయరు, ప్రతి ఒక్కరు చాలా చులకనగా తీస్తారు. ఆ టైంకి గొర్రెల మటుకు చాలా చులకన మటుకు చూడవద్దు. ఈరోజు కేజీ మటన్ కొనాలంటే కనీసం 800-900 అవుతుంది. అటువంటి మటన్ని సాకేవాడు గొర్రెలు కాసేవాడు. ఇంకా అతనికి ఎంత విలువ ఇవ్వాలో మీరు ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.